వివాహాది సంబంధిత ప్రక్రియల్లో కుజుడికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. కుజదోషం అనేటువంటిది చాలా ప్రబలమైనది. మరి కుజుడి ద్వారా ఏర్పడేటువంటి దోషాలు వివాహరీత్యా ఎటువంటి ఫలితాలని ప్రసాదిస్తాయి, వాటి ప్రక్రియలు ఏమిటి అనేటువంటి అంశాలు పరిశీలిద్దాం. వివాహ జాప్యం ఆయా వ్యక్తుల జాతకాల్లో కుజుడి యొక్క స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. జాతకంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. ఈ జాతకులు ప్రధానంగా శివపార్వతులు నిత్యం పూజించాలి. ఈ జాతకులు పగడంతో చెక్కినటువంటి కుజ యంత్రాన్ని పూజించాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించాలి. వివాహ సిద్ధి కోసం కన్యలు 108 సార్లు ప్రతిరోజు కాత్యాయని మంత్రాన్ని జపించినప్పటికీ ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. గురువారం రోజున ఆవుకు బెల్లం, శనగలు తినిపించాలి. శనివారం వేప చెట్టుకి పూజ చేయాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ కూడా ఎందుకు ఉపయోగపడుతుంది. వేప చెట్టు కింద దీపారాధన చేసినా కూడా సత్ఫలితాలు ఏర్పడతాయి. పసుపు కొమ్ముల్ని ముత్తైదువులకు దానం ఇవ్వాలి. ఎర్రటి పుష్పాలతో, ఎర్ర చందనంతో నిత్యం దేవారాధన చేయాలి. కొబ్బరి నూనె, నువ్వెల నూనెల మిశ్రమంతో నాగ ప్రతిమల దగ్గర వివాహ సిద్ధి కోసం ప్రతి మంగళవారం దీపారాధన చేసినట్టయితే కార్యసిద్ధి తప్పకుండా ఏర్పడుతుంది. వివాహంలో ఏర్పడేటువంటి అడ్డంకులు తొలగిపోతాయి.